పెద్ద నోట్ల విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, అల్లర్లు చెలరేగవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో నగదు బదిలీ పరిమితిని 4,500 నుంచి 2,000కు ఎందుకు తగ్గించారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఈ ఆకస్మిక నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ పలు హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేయాలన్న కేంద్ర విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవటానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని కోరింది. అయితే పెద్ద సంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లను వాటి తీవ్రతను చాటుతున్నాయని వివిధ హైకోర్టుల ముందు దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకొని విచారించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. యోయో న్యూస్, హైదరాబాద్.